ఎలా అనిపించింది పెద్ది? లో ఎమోషన్స్ అన్ని చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఫీమేల్ అండ్ మేల్ టోన్ కూడా చాలా పవర్ఫుల్ ఇచ్చారు. లైక్ ఫస్ట్ హాఫ్ లో జాన్విక పవర్ఫుల్ చాలా బాగుంటాయి అండ్ ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్ లో మీరు రామ్ చరణ్ గారు సో అంటే ఆయన ఆఫ్టర్ ఫ్లాప్ థియేటర్ లోకి వచ్చారు కాబట్టి ఆయనని చూసి ఎంటర్టైన్ అయ్యారు. సో సినిమా చూసినప్పుడు పెద్ది నచ్చాడా రామ్ పెద్దగానే చూస్తారా? సో సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ అనేవి చాలా హై ఉన్నాయండి. ఎలా ఉంది? లైక్ అందులో బాధ అంటే చాలా ట్రామాటైజ్ అయిపోయాను సెకండ్ హాఫ్ కి. కానీ లాస్ట్ 30 minutes లో కొంచెం హ్యాపీ ఎండింగ్ ఇచ్చేసరికి హ్యాపీ న్యూస్ వచ్చింది. సో అండ్ జాన్వి గారి క్యారెక్టరైజేషన్ లో రామ్ చరణ్ గారికి కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయ్యింది? బాగానే వర్కౌట్. లైక్ అంటే మూవీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లో కనిపించింది, మధ్యలో రామ్ చరణ్. సో మిమ్మల్ని రామ్ చరణ్ గారు పక్కన చూసుకున్నారా సినిమా? సో జగపతి బాబు గారి క్యారెక్టర్ ఆయన చూస్తే వ్యూవర్స్ వచ్చాయి. లైక్ ఆయన చనిపోయి డైలాగ్. సో ఓవరాల్ గా ఇప్పుడు ఎమోషనల్ గా చాలా ట్విస్ట్ కూడా చాలా బాగుందండి. క్లైమాక్స్ గురించి క్లైమాక్స్ చెప్పా కదా, క్లైమాక్స్ కల్లా హ్యాపీ టీయర్స్ వచ్చేసాయి. చాలా చాలా బాగుంది. ఫైనల్ గా ఏం చెప్తారు? ఫైనల్ గా అంటే మూవీ చాలా డెఫినెట్ గా చూడండి. అవసరం 3 సార్లు కూడా చూడండి. సో ఎంత రేటింగ్ ఇస్తారు? మీర్జాపూర్ మున్నాభయ్య యాక్టింగ్ ఎలా ఉంది? మీర్జాపూర్ మున్నాభయ్య యాక్టింగ్ ఎలా అనిపించింది మీకు? అంటే దీంట్లో అంటే లైక్ సాంగ్స్ ఫస్ట్ కానీ మెల్లమెల్లగా మూవీతో పాటు అది బయట. అంటే దీంట్లో మల్టీ గేమ్స్ చూపించారు కదా, నార్మల్ గా ట్రైలర్ లో 3 గేమ్ల వరకే చూపించారు. సినిమాలో అంతకు మించి వేరే గేమ్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ట్రైలర్ రన్నింగ్ గురించి ఎక్కువ చూపించలేదు కానీ మూవీలో ఎక్కువ అంటే ఆ సీన్ కి ఇంపార్టెన్స్ ట్రైలర్ లో చూపించలేదు. అంటే స్టార్టింగ్ నుంచి క్రికెట్ చాలా హైప్ చేసి చూపించారు. మరి క్రికెట్ కి ఎంత పెద్ద ఇంపార్టెన్స్ ఉందా ఆ మూవీలో? అంటే ఆ క్రికెట్ ద్వారా అతనికి ఏమైనా సాధించగలడా? ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో ఆబ్వియస్లీ క్రికెట్ తోనే అందరూ అప్పుడు క్రికెట్ వల్లే కొంచెం అయిపోయాడు. బట్ లాస్ట్ లో రన్నింగ్ సీన్ ఏదైతే ఉందో అది యాక్చువల్లీ ఎక్కువ ఎమోషనల్ గా. అయితే బుజ్జిబాబు గారు చెప్పారు కదా లాస్ట్ లో ఏడుస్తూ బయటకు వస్తారని చెప్పారు, మనసు బరువు ఎక్కించుకొని బయటకు వస్తారని చెప్పారు, వాస్తవం అది? లాస్ట్ 30 minutes కి ఏడ్చేసాం. తర్వాత మంచి అనుకోవచ్చు. చాలా బాగుంది. హీరోయిన్ కొంచెం సేపు కనిపించినా కూడా చాలా బాగుంది. అమ్మాయి అంటే ఎట్లా ఉండాలో చూపించారు. మీర్జాపూర్ మున్నాభయ్య యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్. సాంగ్స్ ఆల్రెడీ తెలిసిందే కదా భయ్యా. అంటే తెలుగులో డైరెక్ట్ తెలుగు మూవీగా ఏఆర్ రెహమాన్ అంతగా సక్సెస్ అవ్వలేదు లాస్ట్ టైం చూసుకుంటే. ఇప్పుడు ఎలా ఉంది? సాంగ్స్ చాలా బాగున్నాయి. అసలు మూవీ ఎక్కడ బోర్ కొట్టలేదు. ఏంటి అప్పుడే అయిపోయింది అనవసరంగా వచ్చాము అలా. ఇంతకు ముందు మూవీస్ కి ఇప్పుడు రీసెంట్ మూవీస్ కనిపిస్తుంది కదా, ఈ మూవీలో అస్సలు అనిపించలేదు. అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది, సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంది. డైలాగ్ చెప్పొచ్చు కదా? డైలాగా సరే కానీ ఏంటి ఒక గేమ్ నార్మల్ గా ప్రతి మూవీలో ఒక గేమే చూపిస్తారు, దీంట్లో మల్టిపుల్ గేమ్స్ అంటే 3 గేమ్లు చూపించారు కదా, ఎలా అనిపించాయి ఆ గేమ్ లని చూసినప్పుడు? బాగుంది. అదే చెప్పాను కదా ఇందాక, ఏం చెప్పానంటే పిల్లలకి ఇన్స్పిరేషన్ ఉంటుంది. మూవీ డౌన్ టు ఎర్త్ చాలా బాగా తీసాడు జై బుక్స్ పాప్. అంటే పెద్దగాడి పట్టుదల ఎలా ఉంటది దీంట్లో? చాలా బాగుంది. అదే చెప్తున్నాను కదా, ఇన్స్పిరేషన్ ఉంటది మూవీ అనే చెప్తున్నాను. అందుకే
ఏం కాదు ఏం కాదు Light గొడవ ఏం ఉండదు, ఏం కాదు, కాదు. మనకు కూడా మనకు కూడా అదే కావాలి. ఎలా ఉందంటే మూవీ ఆ. బ్లాక్ బస్టర్ బ్రో. ఆఫ్టర్ 2 ఫ్లాప్స్ ఆ. మళ్ళీ హిట్ కొట్టే అనే రేంజ్ లో వచ్చింది మూవీ. ఉమ్. డాన్స్ గానీ, సాంగ్స్ గానీ, మళ్ళా యాక్టింగ్ గానీ మొత్తం వన్ మ్యాన్ షో అంటే ఇట్లాంటి సినిమా 3 రకాలుగా క్రికెట్ ఆడడం గానీ, లేకపోతే రెస్లింగ్ గానీ, లేకపోతే రన్నింగ్ గానీ, ఎన్ని రకాలు చేయడం అనేది ఏ హీరో వల్ల కాదు నాకు తెలిసి టాలీవుడ్ లో. ఉమ్. అట్లా అంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏ గేమ్ తగ్గట్టు అలా చేంజ్ ఆ. చేశారు కదా, అవును. సో అది చాలా కష్టం కదా. అది అది హనుమాన్ పట్టుకొని ఇట్లా వస్తున్నాడు సేమ్. అది నిజంగా రియల్ హనుమాన్ పట్టుకున్నట్టే ఉంది అది బాడీ. ఓకే. నెక్స్ట్ ఇంకా డాన్స్ మాత్రం ఎప్పుడు చెప్పాల్సింది ఆ సేమ్ డాన్స్ ఎలాగైనా చేస్తారు డాన్స్. అలా బుచ్చిబాబు కొద్దిగా ఫస్ట్ హాఫ్ లో ఒక 10 minutes అనేది కొద్దిగా ఎమోషనల్ గా తీసిండు, కానీ సెకండ్ హాఫ్ కంబ్యాక్ చేయడం అనేది వేరే లెవెల్. కంబ్యాక్ ఇవ్వడం అనేది ఒక యూత్ కి ఒక ఇన్స్పిరేషన్ లాగా. ఇప్పుడు ఒలింపిక్స్ లో మన వాళ్ళు చాలా తక్కువ 1-2 అవార్డ్స్ వస్తున్నాయి 4 years కి. ఈ సినిమా చూసి కొద్దిగా అవార్డ్స్ అనేది పెరగడం, ఇండియాకి కొద్దిగా పేరు రావడం అనేది తెలుస్తుంది ఊరి కోసం. అంటే గుర్తింపు కోసం అని చెప్పేసి సినిమా గుర్తింపు తీశారని కోసమే. చెప్పారు. వాళ్ళ ఊరికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏముండవు. ఈయన ఉండడం వల్లనే, ఈయన ఢిల్లీకి వెళ్ళడం వల్లనే వస్తది గుర్తింపు. గేమ్ గోల్డ్ అవార్డు తేవడం వల్ల అట్లా. జాహ్నవి కపూర్ తేవరా కన్నా ఈ సినిమాలో బాగుంది యాక్టింగ్. 2 minutes ఉన్నాయి, ఇప్పుడైతే 10 minutes ఉంది. బ్రో అలా శృతి హాసన్ సాంగ్ బాగుంది. బ్రో మిర్జాపూర్ మున్నా భయ్య యాక్టింగ్ ఎలా ఉంది? ఉన్నపాయ్ ఒకటి గలీజ్ మాట మాట్లాడిండు, కానీ రేపు కట్ చేస్తాడు. మంచిగా ఉంది యాక్టింగ్. జగపతి బాబు మొత్తం ఏడిపోస్తుంది ఆయన చూస్తే, ఆయన యాక్టింగ్ అట్లుంది. ఫైనల్ గా బ్లాక్ బస్టర్ మంచి సినిమా, హౌస్ఫుల్ అవుతుంది, మంచి సినిమా నడుస్తుంది. నా శివకుమార్ గారి యాక్టింగ్ ఎలా ఉందన్న? శివకుమార్ గారి యాక్టింగ్ శివకుమార్ సూపర్. కన్నడ స్టార్ ఎట్లా యాక్టింగ్ చేస్తారో సేమ్ అట్లానే చేసింది ఇక్కడ కూడా. ఓకే థ్యాంక్ యూ. ఇమోషనల్ గా కనెక్ట్ అవుతుంది కానీ చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది. చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది కానీ ఫైట్ సీన్స్ బాగున్నాయి. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. జాన్వీ కపూర్ యాక్టింగ్ కూడా మ్యూజిక్ చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ ఆల్వేస్ బాగుంది.